ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, అందరిలో ప్రాణినాం దేహమాశ్రిత, అన్ని దేహములలో ఆశ్రయించి ఎలా ఉన్నాను అన్నారు? వైశ్వానరాజ్ఞిగా నేనే ఉన్నాను అన్నారు. అంచేతే మనం వేస్తున్నటువంటి 4 విధాల రకాల భోజనం ఏమిటది? భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య. ఈ 4 రకాల భోజనాన్ని మరలా నేను లోపల పచనం చేస్తున్నాను అన్నాడండి. నిజంగా మనం తిన్నది మాత్రమే తినడం అయితే ఎప్పటికో ఇంకా జబ్బులు వచ్చేసామండి, శరీరం ఎప్పుడో పాడైపోయేదండి. ఎంత చక్కని సిస్టమ్ పెట్టాడండి. తిన్నటువంటి ఆహారాన్ని అక్కడ మరలా తిరిగి పచనం అంటే బాయిల్ చేయడము, చేసిన దాన్ని మరలా చక్కగా రక్తంగా మార్చడము, పిప్పిని కాస్త క్రిందకి పంపించేసేయడము, మరలా దాన్ని శుద్ధి చేసి దాన్ని వడకట్టి గుండెకాయ ద్వారా దాన్ని పంపింగ్ చేసి 72,000 నాడులలోకి ఈ శుద్ధి కావించబడినటువంటి రక్తాన్ని పంపిణీ చేస్తుంది. కాబట్టి మనల్ని ఎవ్వరూ మొయ్యకుండగా మనంతట మనం ఈజీగా తిరిగేస్తున్నామండి. 60 కిలోలు ఉండని, 80 కిలోలు ఉండని, 200 కిలోలు బరువు ఉండని ఈ శరీరం. కానీ అది కాస్త ఆ సిస్టంలో తేడా వచ్చి చెడిపోయింది, పనికి రాకుండా పోయింది అని అంటే పాపం నలుగురు తిట్టుకుంటూ మోస్తారండి బరువు మొయ్యలేక. అంటే ఇక్కడ అందరి శరీరాలలో వైశ్వానరాజ్ఞిగా నేను ఉన్నాను అని చెప్పాడే, అదిగో అదే ఇక్కడ ఆ అగ్ని. ఆ జఠరాగ్నికి మధ్యలో సూక్ష్మమైనటువంటి ఒక అగ్ని శిఖ ఉంది. అది ఊర్ధ్వంగా పైకి ఎగసి ఎగసి ఉంది. అది ఎలా ఉంది అంటున్నారంటే, నీలతోయద మధ్యస్థ. నీలతోయద అంటే తోయదం అంటే నీటిని ఇచ్చేటటువంటిది. ఏమిటండి అది? మేఘము. ఆ మేఘము తెల్ల మేఘం అయితే నీళ్ళు ఇవ్వదండి, నల్ల మేఘం అయితేనే నీళ్ళు ఇస్తుందండి. అంచేతే మన శ్రీకృష్ణుడు, మన శ్రీరాముడు ఏ రంగులో ఉంటారండి అంటే నీలి రంగులో ఉంటారండి. చాలా మంది ఆ పిల్లాడు కృష్ణుడు రంగు అండి అంటారు. అసలు పిల్లాడి రంగుకి కృష్ణుడి రంగుకి ఏం సంబంధం ఉండదండి. అయితే అలా అనుకుని కూడా మురిసిపోతారనుకోండి, మంచిదే. ఇక్కడ స్వామి యొక్క రంగు నలుపు రంగు కాదండి, నీలి రంగు. ఎందుకు ఈ నీలి రంగు అంటే ఆకాశానికి ఏ రంగు లేకపోయినా నీలి రంగులాగా కనిపిస్తుంది. అంచేత ఏ వర్ణము లేనటువంటి వాడు ఒక నీలి వర్ణంగా కనిపిస్తాడు. కాబట్టి పాపం భగవంతుడు కూడా మనకి నీలి వర్ణంగా కనిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదండి, ఒక దట్టమైనటువంటి మేఘం ఎలా వర్షిస్తుందో అదిగో అలా నీలి రంగు ఒక దట్టమైన మేఘంగా వచ్చింది. ఒకనాడు శ్రీకృష్ణుడుగా, మరి ఒక ముందుగా శ్రీరాముడుగా వచ్చింది. అలా ఆ మేఘాలు వర్షిస్తే ఈ మేఘాలు కరుణ, ప్రేమ, ధర్మము, జ్ఞానము అనేటటువంటివి ఎన్నింటినో వర్షింపచేసినటువంటివి. అంతే ఇక్కడ మనకి ఏం చెబుతున్నారంటే, నీలతోయద నీలి మేఘము మధ్యమునందు మధ్యస్థ, నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. విద్యుత్తు మనం చూడండి, అప్పుడప్పుడు వర్షం వచ్చే ముందు లేదా వస్తూ ఉండగా మెరుపులు మెరుస్తాయండి. అదిగో అటువంటి ఆ మెరుపు ఉన్నటువంటిదే ఇక్కడ మన ఈ హృదయాకాశంలో విద్యుల్లేఖ. లేఖ అంటే గీత అండి. మెరుపు తీగ అంటాం కదా, మెరుపు తీగ ఎలా మెరుస్తుందో అలా భాస్వర ప్రకాశిస్తూ ఉంది అన్నారండి. అంతేకాదండి, ఎంత సుస్పష్టంగా చెబుతున్నారండి. ఇంకా వివరణ ఇస్తున్నారు. నీవార సూకవత్తన్వి. ధాన్యములో ఇది కూడా ఒక రకపు ధాన్యం అండి. ఆ ధాన్యపు గింజ అట ఎలా ఉంటుంది అంటే, మనం చూస్తేనండి ఆ కొన పట్టుకుని ఇలా గీసుకుంటే అక్కడ చర్మం రేగుతుందండి, అంత షార్ప్గా ఉంటుందండి. అదిగో అటువంటి ధాన్యపు ముళ్ళు వలె సూక్ష్మంగా ఉంటుందట. ధాన్యం ఏ రంగులో ఉంటుందండి? బంగారు రంగులో ఉంటుంది కదండి. అందుచేతే భగవంతుడట తన స్వరూపాన్ని కప్పి పుచ్చుకోవడం కోసమని పీతాంబరాన్ని ధరిస్తాడటండి. పాపం రాముడు అంత మాయలోడు కాదు, కానీ ఇదిగో కృష్ణయ్య చాలా మాయలోడండి. పీతాంబరాన్ని ధరిస్తాడట. ఏమిటి ఈ పీతాన్ని, ఈ బంగారు రంగును చూసి వీళ్ళు మోసపోయి ఇక్కడే ఆగిపోతారో,
లేక నా తత్వం ఏమిటో తెలుసుకోవడం కోసమని ఇంకా లోపలికి వెళతారో, ధ్యానం చేస్తారో, లేకపోతే జ్ఞానం తెలుసుకుంటారో అని చూస్తాడటండి. ఇక్కడ కూడా నీవారసూకవత్తన్వి పీతాభా, పీతా పసుపు రంగులో అది పచ్చని వన్నె కలిగి ఉంటుందటండి. అంతేకాదు అనూపమ, అది చాలా పరమాణువుతో సమానంగా ఉంటుందటండి అని చెబుతూ ఇంకా చెబుతున్నారు. తస్యా శిఖాయా మధ్యే, అదిగో దాని యొక్క ఆ శిఖ, ఆ చివరి భాగం ఉందే, దాని ఆ చివరి భాగం యొక్క మధ్యమునందు పరమా ఆత్మ వ్యవస్థిత, అక్కడున్నాడంటండి. ఏమంటే అంత దాక్కోవాలండి విడ్డూరం కాకపోతే అని అంటే, ఆహాహా పట్టుకోవాలంటే ఇదిగో ఇది గుట్టు అని చెప్పాడండి. ఆయన అంతటా ఉంటాడండి, ఆయన లేనిది ఎక్కడా లేదండి, అంతటా ఉన్నాడు. కానీ ఆయన పట్టుకోవాలి అంటే ఇదిగో ఇది గుట్టు అని మంత్రపుష్పం చెబుతుందండి. అందుకనే కాబోసండి ఏ దేవాలయానికి వెళ్ళినా ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా ప్రతి పంతులు మంత్రపుష్పం అయితే చెబుతారండి. మంత్రపుష్పం చెప్పినందుకు సరే పళ్ళెంలో డబ్బులు పడతాయి అనేది ఒకటైతే, ఈ మంత్రపుష్పం ద్వారా వెళ్ళినటువంటి వాడికి ఆ లోపల ముకులించి ఇలా, దాన్ని ఏమంటారు, అధోముఖమై తిరగబడి బోర్లబడి ఉన్నది ఇలా విచ్చుకుంటుందేమో ఏదో ఒక రోజు మంత్రపుష్పానికి ఈ పుష్పం కాస్త వికసిస్తుంది అనేటటువంటి కారణం కూడా కావచ్చండి. అందుచేతే దేవాలయానికి వెళ్ళేది కూడానండి, అందుచేతే మంత్రపుష్పాన్ని కూడా వినేదండి. తద్వారా మన హృదయ పుష్పము వికసించాలి చెబుతూ తస్యా శిఖాయా మధ్యే, అదిగో ఆ శిఖ మధ్య భాగంలో ఎలా ఉన్నాడండి, పరమా ఆత్మ వ్యవస్థిత, అక్కడ ఉన్నాడటండి పరమాత్మ. ఇంతకు ఆ ఉన్నటువంటి పరమాత్మ ఎవడో చెబుతున్నారండి. సబ్రహ్మ, అతడేనండి సృష్టికర్త బ్రహ్మ. స శివ, అతడేనండి లయకర్త శివుడు. స హరి, పోషణకర్త ఎవడండి, అతడేనండి. సహ ఇంద్ర, ఇంద్రుడెవరు, దేవేంద్రుడు, అతడు కూడా అదే. సహ అక్షర, నాశనము లేనటువంటి తత్వం కూడా అదే అని అంటూ పరమస్వరాట్, ఇక ఈయనేనండి గొప్పవాడు, ఇతని కన్నా గొప్పవాడు మరొకడు లేడు. స్వరాట్, తనకు తానే రారాజండి. అటువంటి ఆ తత్వము ఎక్కడ ఉందండి, ఎవరిలో ఉందండి, అందరిలో ఉందండి. అందరిలో ఉన్న ఆ హృదయమునందు. చాలా మంది ఇక్కడ ఎక్కడో ఏవో చెప్తూ ఉంటారండి, కానీ మంత్రపుష్పం ఇది వేద పుష్పం అండి, ఇది వేదవచనం అండి. సాక్షాత్తు సృష్టి ప్రారంభంలో ధాత పురస్తాత్, ధాత ముందుగా చెప్పినటువంటి మంత్రం ఏమిటంటే మంత్రపుష్పమేనటండి. అందుచేత ఆ తత్వం ఇది అని చెబుతూ అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే విష్ణువు, అతడే ఇంద్రుడు, అతడే పరమాత్మ, అతడే నాశరహితుడు, అతడే మూల కారణము, అతడే స్వయం ప్రకాశ స్వరూపుడు అని చెబుతూ ఆ తరువాత యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఇక్కడ హృదయ కుసుమము అధోభాగంగా అని చెప్పాను కదండి. అసలు ఈ అధోభాగంగా ఉన్నటువంటి ఈ పుష్పానికి ఆధారం ఏమిటండి? పుష్పం దేనిలో వికసిస్తుందండి? ఏ పుష్పము? మామూలు మందార పుష్పము, మల్లె పుష్పమో కాదు సుమా, అరవింద పుష్పము. పద్మము అంటే ఇది కమలము అంటారండి. కమలము వేరే, కలువ వేరే. కమలము పగటి వేళ వికసిస్తుంది, కలువ రాత్రి వేళ వికసిస్తుంది. అంచేత రాత్రి వేళ వికసించేటటువంటి కలువగా మనం చెప్పలేదండి మన హృదయ పుష్పాన్ని, కేవలం కమలముగా పద్మముగా పోల్చి చెప్పారు. అటువంటి ఆ పుష్పానికి ఆధారం ఏమిటి? యహ అపాం పుష్పం వేద, ఎవడైతే నీటిని పుష్పముగా తెలుసుకుంటాడో అలా తెలుసుకున్నటువంటి వాడు పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అతడు పుష్పములు కలిగినటువంటి వాడు, అతడు సంతతి కలిగినటువంటి వాడు, అతడు పశువులను కలిగినటువంటి వాడు అవుతాడు అన్నారు. అంతేకాదు చంద్రమావా అపాం పుష్పం అని చెబుతూ చంద్రుడికి ఆధారంగా అపాం
నీరు ఉన్నది. ఆ నీటినే పుష్పముగా అన్నారు. అటువంటి చంద్రుడు, జలము, పుష్పము అనేటటువంటి వీటి సంబంధాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద. యహ ఎవడైతే ఏవం ఈ రీతిగా వేద తెలుసుకుంటాడో అలా తెలుసుకున్నటువంటి వాడు ఏమవుతున్నాడండి? ఆయతనవాన్ భవతి యోపామాయతనం వేద. ఎవడైతే ఈ ఆపహ ఈ నీటిని ఆధారంగా తెలుసుకుంటాడో ఆ తెలుసుకున్నటువంటి వాడు తానే ఆధారం అవుతున్నాడు. భవతి అవుతున్నాడండి. ఇది ప్రెజెంట్ టెన్స్ అండి, భవిష్యత్తుగా చెప్పట్లేదండి. అది వరకే అయి ఉన్నాడు, గుర్తించిన వెంటనే అయి ఉన్నాను అని గుర్తిస్తున్నాడండి. అగ్నిర్వా అపామాయతనం. ఇక అగ్నికి కూడా ఆయతనంగా ఏముంది, ఆధారంగా ఏది ఉంది అని అంటే ఆపహ నీరే ఆధారంగా ఉంది. నీరే ఆధారంగా ఉంది అగ్నికి అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో అతడు ఆధారమై ఉంటున్నాడు. అంతేకాదు యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఎవడైతే అగ్నికి ఆధారంగా ఉన్నటువంటి ఆపహ నీటిని తెలుసుకుంటాడో వాడు ఆ నీటి తత్వంగా ఆధార తత్వంగా ఉంటున్నాడు. ఆపోవా అగ్నేరాయతనం. ఇక ఈ నీరు ఉన్నదే, ఈ నీరు అగ్నికి ఆధారంగా ఉంది. అగ్నే ఆయతనం అని చెబుతూ ఆయతనవాన్ భవతి. అగ్నికి ఆధారంగా ఉన్న నీటిని తెలుసుకున్నటువంటి వాడు ఇతడు ఆధారభూతుడు అవుతున్నాడు. ఏవం వేద. ఇలా ఎవడైతే తెలుసుకుంటాడో అని చెబుతూ యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. మిగిలిన వాళ్ళు పంతులు ఏం చెప్పినారంటే ఇది అందరూ కలిపి చెప్తూ ఉంటామండి, అర్థం తెలియకపోయినా. ఇప్పుడు అర్థం చేసుకుంటుంటే అరే ఎంత వ్యర్థంగా మనం జీవితాన్ని సమయాన్ని గడిపేసుకున్నాము అనిపిస్తుంది. అంచేత ఎవడైతే ఈ నీటికి ఆధారం ఏది అని గుర్తించాడో అతడు గుర్తించినటువంటి వాడు ఆధారంగా ఉంటున్నాడు. వాయుర్వా అపామాయతనం. ఇక మరలా తర్వాత వాయువు గురించి చెబుతున్నారు. చంద్రుడి గురించి చెప్పారు, అగ్ని గురించి చెప్పారు, ఇప్పుడు వాయువు గురించి చెబుతున్నారు. వాయువుకి ఆధారంగా ఉన్నటువంటిది ఏమిటంటే వాయువుకు కూడా ఆపహ జలమే ఆధారం. అలా ఆధారమైనటువంటి జలాన్ని గుర్తించినటువంటి వాడు ఆధారమై మిగులుతున్నాడు. యో వాయోరాయతనం వేద. ఈ వాయువుకు ఆధారమైనటువంటి జలతత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో తెలుసుకున్నవాడు ఆయతనంగా ఆధారంగా ఉంటున్నాడు. ఆపో వై వాయోరాయతనం. ఇక ఈ ఆపహ జలము ఉందే, ఈ జలము వాయువుకి ఆధారంగా ఉంది అని చెబుతూ ఆయతనవాన్ భవతి ఏవం వేద. ఇలా ఎవడైతే తెలుసుకుంటాడో అతడు దానికి ఆధారంగా ఉన్నవాడవుతున్నాడు అని చెబుతూ అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి. అసౌ ఈ పురుషుడు ఎవరది? తపన్ సూర్యుడు ఉన్నాడే తపింపచేస్తూ, అదిగో ఆ తపింపచేస్తున్నటువంటి సూర్యుడికి కూడా ఆధారంగా ఉన్నటువంటిది ఆపహ. ఆ జలతత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అతడు ఆధారభూతుడవుతున్నాడు అని చెబుతూ యో ముష్యతపత ఆయతనం వేద. ఈ తపన్ ఈ సూర్యుడికి ఆధారంగా ఉన్నటువంటి నీటిని ఆధారమని ఎవడైతే తెలుసుకుంటాడో తెలుసుకున్నవాడు తాను ఆధారభూతుడవుతున్నాడు. ఆపోవా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆదిత్య స్థానాన్ని కూడా మనం చెప్పుకున్నామండి. అంటే నీటికి ఆయా తత్వానికి, ఆ తత్వానికి ఈ నీటికి పరస్పర సంబంధం ఏమిటి, పరస్పర సంబంధంలో ఉన్నటువంటి ఆధారం ఏమిటి అని ఎవడైతే తెలుసుకుంటాడో తెలుసుకున్నవాడు ఆ ఆధార తత్వమై మిగులుతున్నాడు అని చెబుతూ చంద్రమావా అపామాయతనం. ఇక చంద్రుడి గురించి చెబుతున్నారు. చంద్రుడికి కూడా ఆపహ ఆ జలమే ఆధారంగా ఉంది. ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. చంద్రుడికి ఆధారంగా ఉన్నటువంటి ఏ ఆపహ జలం ఉందో అటువంటి ఆ జలాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆధారభూతుడవుతున్నాడు. ఆపో వై చంద్రమస ఆయతనం. చంద్రుడికి ఆధారంగా జలం ఉంది, జలమునకు ఆధారంగా చంద్రుడు ఉన్నారు.
ఒకరికొకరు ఆధారమై ఒకరికొకరు పరస్పరమైనటువంటి ఈ సంబంధం ఏమిటో గుర్తించినటువంటి వాడు అదే అయి మిగులుతున్నాడు. ఏవం వేద, ఇలా ఎవరైతే తెలుసుకుంటారో వాడు అంటూ నక్షత్రాణివా అపామాయతనం. నక్షత్రములు మనకి కనిపిస్తున్నవండి. ఈ నక్షత్రాలకి కూడా ఆధారం ఏమిటండి? ఆపహ. యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం. ఆ నక్షత్రములకు కూడా ఆపహ, జలమే ఆధారంగా ఉంది. ఇలా తెలుసుకున్నటువంటి వాడు ఆ ఆధారభూతుడవుతున్నాడు అని చెబుతూ పర్జన్యో వా అపామాయతనం. పర్జన్యుడు అంటే వరుణదేవుడు, అతడికి ఆధారం ఏమిటంటే పర్జన్యుడు కూడా ఆపహ, ఆ జలమేనండి. అదిగో అటువంటి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి. పర్జన్యుడికి ఆపహ ఆధారంగా ఉంది. ఆపహ అంటే జలానికి పర్జన్యుడు ఆధారంగా ఉన్నాడు. పర్జన్యుడు అంటే వరుణుడు అని చెప్పవచ్చు, మేఘము అని కూడా చెప్పవచ్చు. ఇలా ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు ఆధారభూతుడవుతున్నాడు అని చెబుతూ సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యస్ సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద. సంవత్సరము అంటే కాలం అండి. ఎప్పుడైతే ఒక ఘడియ, 2 ఘడియలు లేదా వారము, పక్షము, మాసము, అయనము, సంవత్సరము అన్నాము, అది కాల పురుషుడు. అటువంటి కాలానికి ఆధారంగా ఉన్నటువంటి ఆపహ, ఆ జలతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతడు ఆ తత్వమై ఉన్నాడు. ఇంతకీ ఆపహ ఆపహ అని చెప్పారండి, నీళ్ళేనండి అంటే ఆపో వై నారాయణ. ముందుగా చెప్పారు కదా, నారాయణ పరం జ్యోతి నారాయణ, నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణ పరః అని చెప్పారు కదా. అంచేత ఆ నారాయణ తత్వమే ఇక్కడ ఆపహగా చెబుతున్నారు, జలతత్వంగా చెబుతున్నారు. చెబుతూ యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. ఎవరైతే ఈ వీటికి ఉన్నటువంటి అనుబంధాన్ని, అభేదాన్ని తెలుసుకుంటాడో అలా తెలుసుకున్నటువంటి వాడు ముక్తుడవుతున్నాడు. కాబట్టి ఈ విధంగా అన్యోన్య ఆశ్రయంగా ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు అన్ని బంధముల నుండి విడిపడుతున్నాడు. అంతేకాదండి, ఆధారంగా ఉంటున్నాడు. తెలియనప్పుడు ఆధేయంగా, తెలిసినప్పుడు అతడే ఆధారంగా ఉన్నాడు అని చెప్తూ కిం తద్విష్ణోర్బలమాహు కాదీప్తి కిం పరాయణం. ఇక ఐహికము, ఆముష్మికము అనే ఈ రెంటికి స్వయం ప్రకాశమూర్తి అయినటువంటి ఆ భగవంతుడు ఒక్కడే ఈ లోకాన్ని ఎలా ధరించాడు, ఆ విష్ణువు యొక్క బలం ఏమిటి, ఆయన యొక్క ప్రకాశం ఎలాంటిది, అతని పరంధామం ఎలాంటిది అనేటటువంటి దాన్ని వాతాద్విష్ణోర్బలమాహు అక్షరాదీప్తిరుచ్యతే త్రిపదాధారయద్దేవ యద్విష్ణోరేకముత్తమం అని చెబుతూ ప్రాణాయామాదుల చేత విష్ణువుకి బలం ఏమిటి అనేది తెలుస్తుందటండి. అంతేకాదు భగవంతుడు భగవత్తత్వము నాశరహితము, అది స్వయం ప్రకాశతత్వము అని కూడా తెలుస్తుందండి. అంతేకాదు ఇన్ని లోకాలను ధారణ చేసేటటువంటి తత్వం ఏది, అదిగో ఆ తత్వమే. అటువంటి ఆయనకి విష్ణులోకము, విష్ణు పరమ పదస్థానము అని వేదం చెబుతుంది అన్నారండి. అక్కడే మనకి ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే అని మనం చెప్తూ ఉంటాము. ఏమిటిది అంటే రాజులందరికీ రారాజు ఎవరండి? భగవంతుడు, శ్రీమన్నారాయణుడు. అదిగో అటువంటి వాడికి ఒక నమస్కారం. అంతేకాదు కామములను అన్నింటినీ తీర్చగలిగినటువంటి దేవాతి దేవుడు, ప్రభులకు ప్రభుడు అయినటువంటి ఆ భగవంతుడు ఎవరి సహాయం కావాలండి అతడికి? ఎవరి సహాయం అవసరం లేదట. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ సహాయం కావలసినా అందించగలిగినటువంటి సమర్థుడండి. అదిగో అటువంటి ఆ తత్వాన్ని మనం ప్రణామాలు సమర్పిస్తూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడంలో ఏమవుతుందట? ఆసక్తి కలుగుతుందటండి.
భగవంతుని పట్ల ఆసక్తి కలుగుతుంది. అంతేకాదు బ్రహ్మాండానికి అధినేత ఒకడు ఉన్నాడు అని గుర్తించినప్పుడు ఇక్కడ పరిమితమైనటువంటి దీనికోసమే ఇంత అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నామే, అరే ఏముంది దీనిలో, అసలు ఇది ఎందుకు కొరగానిది అనేటటువంటిది కూడా తెలిసి వినయ విధేయతలతో హృదయస్ఫూర్తిగా, మనస్ఫూర్తి హృదయస్ఫూర్తి ఇవి రెండు ఉన్నాయండి. మనస్ఫూర్తి అంటే డూప్లికేట్ అండి, హృదయస్ఫూర్తి అంటే నిజంగానే. ఎందుకంటే ఉన్నది హృదయమే కాబట్టి, ఆ హృదయములోనే ఆయన ఉన్నాడు కాబట్టి, అంతేత స్వామి ఏ హృదయ పద్మములో నీవు ఉన్నావో అటువంటి నీకు ఈ హృదయ పద్మాన్ని సమర్పిస్తున్నాను అని చెప్తూ ఓం తద్బ్రహ్మ, అట్లా ఓం అది బ్రహ్మ, ఓం అది వాయు, ఓం తదాత్మ, ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి. ఇదండి తత్వము అంటే ఏమిటి? ఓంకారం అనేటటువంటి ప్రణవమే బ్రహ్మస్వరూపము, అదే వాయువు, అదే ఆత్మ, అదే సత్యం, అదే సర్వకారణ స్వరూపము. అటువంటి ఆ తత్వానికి నమస్కరిస్తున్నాను. ఆ ప్రణవ స్వరూపుడు సర్వ ప్రాణుల యొక్క హృదయములలో నెలకొని ఉన్నాడు. ఆ హృదయము పద్మముగా వర్ణించారండి, హృదయమును ఒక గుహగా కూడా వర్ణించారండి. అటువంటి ఆ హృదయ గుహలో సంచరిస్తూ ఉంటాడటండి. విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, కానీ సంచారం మాత్రం అక్కడ చేస్తూ ఉంటాడటండి. ఓ దేవా, అటువంటి నీవే త్వం 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 అని చెబుతూ చెప్పారు కదండి. నీవే యజ్ఞానివి, నీవే వషట్కారుడివి, నీవే ఇంద్రుడివి, నీవే రుద్రుడివి, నీవే విష్ణువు, నీవే బ్రహ్మ, అంతా ఎందుకు స్వామి, అన్నీ నీవే. అటువంటి నీవు ప్రజలను పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడివి నీవు అని చెప్తూ త్వం తదాప ఆపో జ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో అని చెప్తారు. ఏమిటి ఇక్కడ? హే దేవా, స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి నీవే ఆ ఆపో జ్యోతివి, నారాయణ జ్యోతివి, అమృత స్వరూపుడివి నీవే, రసస్వరూపుడివి నీవే, బ్రహ్మస్వరూపుడివి నీవే. భూర్భువస్సువ అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనేటటువంటి ఈ మూడు లోకాలలో నిండి నివిడీకృతమై ఉన్నటువంటి నాదస్వరూపంగా ఉన్నటువంటి ప్రణవస్వరూపుడివి నీవే అని అంటూ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో అని చెప్పి మంత్రపుష్పం పెడతారండి. ఏమిటిది? హే భగవన్, నీవు సర్వ విద్యలకు అధినేతవు, అంతేకాదు అధిపతివి, సమస్త భూతములకు అధిపతివి, బ్రహ్మలోకానికి బ్రహ్మానికి కూడా అధినేతవు. నీవు బ్రహ్మస్వరూపుడివి, నీవే శివుడివి, నీవే ఓంకార స్వరూపుడివి. అటువంటి నీవు మాకు ఎల్లప్పుడూ శుభములను ప్రసాదించాలే అని అంటూ ప్రార్థిస్తున్నాను అంటారు. తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం. హే భగవన్, తత్వవేత్తలు ఈ మంత్రపుష్పం ద్వారా ఉన్నటువంటి తత్వం ఏమిటో తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? పరమపదమైనటువంటి నీ ఆ లోకాన్ని, విష్ణు లోకాన్ని ఎలా? దివీవ చక్షురాతతం, అంతరిక్షంలోని ఒక నాటక దీపం వలె జ్ఞాన దృష్టి చేత ఎల్లప్పుడూ నిన్ను చూస్తూ ఉన్నారు అన్నారు. అదిగో అదండి, అది కథ. ఎంతకు మరలా మన కథ దగ్గరికి వచ్చేద్దాం. తదిదం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తడిదాభమాత్రం అన్నారు. ఏమిటి? తత్ ఇదం, అది ఇది ఈ పుండరీకము అని అన్నారు అంటే ఇక్కడ ఈ హృదయము నుండే ఉత్పన్నమవుతున్నవి, హృదయమందే సంస్కారములు ఉంటున్నవి. అవేట ఒకదానికి మరొకదానికి మధ్య సంబంధం ఏమిటి? ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి వ్యవధి ఏమిటి? అది బ్రహ్మ.
మనం కైవల్యోపనిషత్తులో అనుకుంటా చెప్పుకున్నాము. అంటే 2 సంకల్పాలకు మధ్యలో లీలోపాఖ్యానంలో చెప్పుకున్నాము. సరస్వతి మాత లీలకు చెప్పింది. చిదాకాశం అంటే ఏమిటి అనేది. 2 వృత్తులకు మధ్యలో, ఒక చెట్టు పుట్ట అంటే రెండిటికి మధ్యలో ఏదైతే ఉందో అది. అంతే కదండి 2 శబ్దాలకు. ఇప్పుడు మనం 2 శబ్దాలు అన్నామనుకోండి, 2 అనేది ఎలా తెలుస్తుంది? ఆ రకారమునకు రకారం మరలా ఏకారము, తర్వాత ప్రక్కన రెమ్ అనేటటువంటిది, మరలా డు అనేటటువంటిది, ప్రతి శబ్దములకు కూడా చూడండి ఎంత వేగంలో కూడా ఆ విరామం ఉంది. ఆ విరామమే విష్ణుతత్వం. అంచేత శబ్దము శబ్దమునకు మధ్యలో ఆ భేదం ఉందండి. భేదం మీన్స్ విరామం, సంధి అంటారు దీన్ని. 2 వృత్తుల మధ్య సంధి, 2 అక్షరముల మధ్య సంధి. అలానే స్పర్శ, ఒకరినొక చేత్తో పట్టుకున్నాం అనుకోండి, మరలా చేత్తో పట్టుకున్నట్టుంటే ఆ స్పర్శ మరలా మరొక పట్టుకున్నాం అనుకోండి, ఆ స్పర్శకి తేడా. ఈ 2 స్పర్శల మధ్యలో ఉన్నటువంటి సంధి. అలాగే రూపం. ఒక రూమ్ లో ఉన్న మిమ్మల్ని చూసినప్పుడు మరొక రూమ్ లో నేను చూడలేనండి. మరొక రూమ్ లోకి వెళ్ళే మధ్య వ్యవధి ఉందండి. ఆ వ్యవధియే బ్రహ్మ. అలాగే 2 రూపములకు మధ్య సంధి, అలాగే 2 రసములకు మధ్య సంధి. మీరు సాంబార్ పోసుకున్నారనుకోండి, పోసుకున్నటువంటి సాంబార్లో పుల్లగా ఉంది తెలుస్తుందండి. మరలా దానిలో ఉప్పగా ఉంది అది తెలుస్తుందండి. కమ్మగా ఉంది అది తెలుస్తుందండి. ఈ ఇన్ని రుచులకు, రుచికి మధ్యలో ఆ వ్యవధి ఉంటేనే ఈ రుచి ఇలా ఉంది, ఆ రుచి అలా ఉంది అనేది మనం గ్రహించగలుగుతున్నాము. అంచేత రసములలో సంధి. ఇక గంధం. అప్పుడే గాలికి మల్లెపూల వాసన వచ్చిందండి. మరలా వెంటనే మరొక గాలికి డ్రైనేజ్ వాసన వచ్చిందండి. ఈ వాసనకు ఆ వాసనకు మధ్యలో వ్యవధి ఉంటేనే ఈ 2 రకాల మనం గ్రహించగలుగుతున్నాము. అంచేత శబ్ద స్పర్శ రూప రసగంధాదులలో కూడా మధ్య ఏ వ్యవధి అయితే ఉందో అదే విష్ణువు, అదే నారాయణుడు అని చెబుతూ విజ్ఞాన ఘనం, ఇది ఘనీభవించినటువంటి విజ్ఞానము. ఎక్కడుందండి? తిరుపతిలో ఉందా అండి? శ్రీశైలంలో ఉందా అండి అంటే ఆహాహా, ముందు నీలోనే ఉంది. నీ హృదయం ఎందే ఉంది. ఆ హృదయం అంటే ఎక్కడని చెప్పుకున్నామండి? ఇక్కడ నుంచి జానడు, మరలా నాభి నుంచి జానడు అంటే మధ్యస్థానం ఏదైతే ఉందో అక్కడది విజ్ఞానఘనం. తస్మాత్ తడిదాభ మాత్రం, తస్మాత్ ఆ కారణంగా తడిత్ అంటే విద్యుత్తు వలె మెరుస్తూ ఉంటుంది అన్నారండి. అప్పుడే కదా, ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుందటండి. అయితే మెరిసిన మెరుపులో మనమేం చేస్తున్నామంటే మరపులో ఉంటున్నామండి. మెరిసిన మెరుపులో మరపు లేకుండా ఉంటే గాని ఆ మెరుపును పట్టుకొని ఓ ఆ మెరుపే నేను, ఈ మరపులు కాదు అనేది మనం గుర్తించగలమండి. అది గుర్తించమని చెబుతున్నారండి. తడిత్ ఆభ మాత్రం, ఒక మెరుపులా ఉంటుంది అది అని చెబుతూ ఆ తత్వమే బ్రహ్మణ్య. ఎవరు ఆ తత్వము? బ్రహ్మణ్యుడండి. ఎవడండి ఆ బ్రహ్మణ్యుడు? ఉన్నాడే, ఎదురుగా కనిపిస్తున్నాడు, దేవకీ పుత్రుడండి. దేవకీదేవికి పుత్రుడిగా వచ్చాడు. పాపం అవ్యక్తంగా ఉంటే వీళ్ళ పిచ్చి మొహాలు అర్థం కాదు, అమాయకులు. అమాయకులు కాదులేండి, నాకన్నా మాయ ఎక్కువైపోయి శబ్దస్పర్శ రూపరసగంధాల్లో పడి కొట్టుకుంటున్నారు, మునిగిపోతున్నారు. అంతటి వీడికి మంచి శబ్దం ఇవ్వాలి అని మురళిని పట్టుకొచ్చాడండి, శంఖాన్ని పట్టుకొచ్చాడండి. మంచి స్పర్శనివ్వాలి. ఓ అందరూ ఒక్కసారి స్వామి పాదాన్ని తాకాలి, కనీసం స్వామి ఉత్తరీయమన్నా తాకాలి, చాలు, ఇది చాలు అని మైమరిచిపోయేటటువంటి అదిగో సుశబ్దము సుస్పర్శ. ఇక స్వరూపం, రూపం చెప్పక్కర్లేదండి. ఎటు చూసినా ఎన్నిసార్లు చూసినా మోహమే మోహమండి. బయట మోహాలు పోవాలంటే ఈ మోహం నుండి చూడాలండి. అంచేత రూపంలో మోహం అండి, రూపంలో ఆకర్షణ. ఇక రెండవది రసంలో. ఓ భగవంతుడు స్వీకరించి ఎంతమందికి పెట్టాడండి? వెన్న పెట్టాడు, పాలిచ్చాడు, పెరిగిచ్చాడు. అంతేకాదు అర్హులైనటువంటి గోపికామ తల్లులందరికీ అధర సుధా రసాన్ని అందించాడు. అధర సుధారసం అంటే ఇవాళ మనం లోకంలో అనుకునేటటువంటి పెదవుల యొక్క సొంగ కాదండి. అధర అంటే, ధర అంటే భూమి, భూమికి సంబంధించింది కాదు సుమ. అధర అంటే భూమి అంటే భౌతికం,
భౌతికము కాదు సుమా, ఇది అభౌతికము. ఇది లౌకికము కాదు సుమా, అలౌకికము. అంచేత అది రాసక్రీడ, రసోవైసహ. అటువంటి ఆ అనిర్వచనీయమైనటువంటి ఆ రసామృతాన్ని, రసానందామృతాన్ని ప్రసాదించాడు గోపికామ తల్లులని. ఇక గంధం అండి. ఓ మెడలో వేసుకున్నటువంటి ఆ వనమాల సౌగంధం అటండి. ఒరే మీరు ముక్కులు ఉన్నందుకు వేరే వేరే వాసన చూస్తారేమిటి, ఇదిగో ఇది వాసన చూడండి అని చెబుతాడండి. ప్రహ్లాదుడు అనుకుంటానండి, స్వామి యొక్క మెడలో ఉన్నటువంటి ఆ మాలా సౌగంధాన్ని ఆఘ్రాణిస్తే అది ముక్కటండి, లేకపోతే అది ముక్కు కాదు పంది ముక్కు అంటాడండి. విష్ణు కీర్తనములు వినని కన్నంబులు కొండల బిలములు కువలయేష. అటుపోతే మరలా ఇక్కడ మనకి ఉపనిషత్తు ఆగిపోతుంది. చక్రి పద్యంబులు చదువని జిఫ్ఫలు కప్పల జిఫ్ఫలు కౌరవేంద్ర శ్రీ మనోనాథు వీక్షింపని కన్నులు కేకిపించాక్షులు కీర్తిదయిత కమలాక్షు పూజకు కాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదళామోదరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమను భజన గతి లేని పదములు పాదపముల పాద పటల మనక అన్నారండి. అంచేత అదిగో అతడే దేవకీపుత్రుడు, అతడే బ్రహ్మణ్యుడైనటువంటి మధుసూదనుడు, అతడే బ్రహ్మణ్యుడైనటువంటి పుండరీకాక్షుడు అని చెబుతూ బ్రహ్మణ్యో విష్ణురుచ్యతే ఇది. అదిగో అతడే, ఆ బ్రహ్మణ్యుడే విష్ణువు అని చెప్పబడుతుంది. అతడు సర్వభూతస్థమేకం వై, సర్వభూతముల యందు ఉన్నాడండి. చూడండి, సూర్యకాంతి మొత్తం విశ్వమంతా ప్రకాశిస్తుందండి. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు తూర్పులోని, అలాగే ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మధ్యస్థంలో శిరస్సు పైన, అలాగే పశ్చిమాన అస్తమిస్తున్నాడు అనేటటువంటిది సూర్యుని కూడా మనం ఎలా దర్శిస్తున్నామో అలా నీకు దర్శనం కావాలి అంటే నీ హృదయము అనేటటువంటిదే ఒక తూర్పు దిశ. అక్కడ ఉదయిస్తున్నాడు, అక్కడ చరిస్తున్నాడు. అంతేత అందరి ప్రాణులు యందు ఉన్నటువంటి వాడు ఏకం. మరి ఇందరు ప్రాణులు ఉన్నారండి, ఇందరు హృదయాల్లో ఉన్నారండి, ఎందరు ఉన్నారండి? ఆహాహా, ఉన్నది ఒక్కడే. అతడు కారణ పురుషం, అన్నింటికీ కారణమైనటువంటి వాడు సుమా. అతడు కారణ పురుషుడు అని అంటూ అకారణం, కారణం అని చెప్పినప్పటికీ మరలా ఆయన దేనికి కారణం కాదు అని. ఎందుకంటే కార్యాన్ని బట్టి కారణం అని చెప్పారండి. మళ్ళీ చాలాసార్లు చెప్తున్నాను, కోడలను బట్టి మీరు అత్తగారు అయ్యారండి, కోడలు అయితే మీరు అత్తగారు ఎలా అవుతారండి? అంచేత కార్యమైనటువంటి ప్రపంచాన్ని పట్టి అది కారణం అన్నామండి. అంచేత ఆయన కార్యము కాదు, కారణం కాదు, అకారణం పరబ్రహ్మో. అతడు పరబ్రహ్మ స్వరూపుడు అని చెబుతూ ఏతద్ అథర్వ శిరోయోధీతే, ఇది అథర్వ శీర్షంలో చెప్పబడింది. ఇలా ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు ఏదైతే గుట్టుగా చెప్పారో దాన్ని పట్టుకుంటారు. తద్వారా ఆ పట్టులన్నీ, జనన మరణ బంధములు అనేటటువంటి పట్టులన్నీ ఊడిపోతాయి. ఆ స్వరూపంగా అతడు మిగిలిపోతాడు అని చెబుతూ రిక్, యజు, సామ, అథర్వ 4 వేదములలో ఉన్నటువంటి సారాంశాన్ని, రహస్యాన్ని ఒక శీర్ష భాగంగా అందించిందండి నారాయణ ఉపనిషత్తు. దానికి ఫలశ్రుతి చెబుతున్నారు. ప్రాతరధీయామో రాత్రి కృతం పాపం నాశయతి. ఉదయం దీన్ని అధ్యయనం చేస్తేనంటే రాత్రి చేసినటువంటి పాపం పోతుంది. సాయమధీయామో దివస కృతం పాపం నాశయతి. సాయంత్రం అధ్యయనం చేస్తే పగటి వేళ చేసిన పాపం అంతా పోతుంది. తత్సాయం ప్రాతరధీయానో పాపో అపాపో భవతి. దీన్ని ఉదయము సాయంత్రము ఎవడైతే చేస్తాడో అతడు ఎంత పాపాత్ముడు కానీ పుణ్యాత్ముడు అవుతాడు. అపాపహ భవతి అంటే పుణ్యాత్ముడు అవుతాడు. మాధ్యం దినం ఆదిత్యాభిముఖో ధీయాన పంచమహాపాతకోపపాతకాత్ ప్రముచ్యతే. ఇక మాధ్యాహ్నిక వేళ సూర్యుడికి అభిముఖంగా అంటే తల ఎత్తి సూర్యుడిని చూస్తూ ఎవరైతే దీన్ని అధ్యయనం చేస్తాడో అతడు పంచమహాపాతకాల నుండి కూడా విడివడతాడు, విముక్తుడవుతాడు అన్నారు. అంతేకాదు సర్వవేద పారాయణ పుణ్యం లభతే. 4 వేదములు పారాయణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ నారాయణోపనిషత్తులో ఉన్నటువంటి 4 వేదముల యొక్క శిరోస్థానమైనటువంటి వీటిని
అధ్యయనం చేస్తే సర్వవేద పారాయణ పుణ్యము అతడికి లభిస్తుంది అన్నారు. నారాయణ సాయుజ్యమవాప్నోతి, తద్వారా నారాయణుడే తానుగా మిగులుతాడు. సాయుజ్యం, సా సాలోక్ష్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యం. మిగిలినటువంటి 3 ముక్తులకి వెళ్ళినా మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుందండి. సాయుజ్యముక్తి పొందినటువంటి వాడే ఇక తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి నారాయణ సాయుధ్యాన్ని పొందుతున్నాడు. శ్రీమన్నారాయణ సాయుధ్యమవాప్నోతి. అంతేకాదు రెండోసారి చెబుతున్నారండి, అతడు శ్రీమన్నారాయణ సాయుధ్యాన్ని పొందుతాడు. ఇక మరలా తిరిగి అతడు ఏ రకంగా జన్మించాల్సిన అవసరం లేదండి. ఎందుకని? ఏ సంస్కారాలు లేవండి, అన్నీ కాలిపోయినవండి, అన్నీ రాలిపోయినవండి. చివరికి స్వామి యందు కలిసి స్వామిగా మిగులుతున్నాడు. ఏవం వేద, ఇలా ఎవడైతే తెలుసుకుంటాడో, ఇది ఉపనిషత్తు, ఇత్యుపనిషత్తు అని చెప్పారు. ఇది ఉపనిషత్తు అంటే. ఇంతకీ ఉపనిషత్తు ఒక విషయాన్ని తెలియజేసండి, అదిగా కూర్చోబెడుతుందండి. అబ్బా, ఎంత ఈ చమక్కు, ఈ టెక్నిక్ ఉపనిషత్తుకే తెలుసండి. మనం ఎవరమైనా కానివ్వండి, ఎలాంటి వాళ్ళమైనా కానివ్వండి, ఇదిగో ఇది తత్వము, ఇదిగో ఇది జ్ఞానం అని తెలియచేసి ఏం చేస్తుందండి? ఆ తత్వంగా మిగులుస్తుంది, తత్వంగా నిలబెడుతుంది అని చెబుతూ, ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అదిగో అటువంటి ఆ నారాయణుని శరణు కోరుతున్నాము. అటువంటి వాసుదేవుడైనటువంటి అతన్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఎందుకని? మా ఈ బుద్ధికి చోదనం కావాలి, ప్రచోదనం కావాలి. అటువంటి ఆ విష్ణు భగవాను మేము శరణు కోరుతున్నాము అని చెప్పారండి. ఇది నారాయణ ఉపనిషత్తు ఫలశ్రుతి. మొత్తానికి అంతా చెప్పుకోలేకపోయినా, ఎంతో ఉన్నప్పటికీ మన ఈ స్వల్ప బుద్ధితో, మన ఈ అల్ప వాక్కులతో అనంతమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి, వివరించడానికి ప్రయత్నమే తప్ప తెలుసుకున్నాము, వివరించేశాము అని చెప్పడానికి వీలు లేనటువంటిదండి. ఎందుకని? అది మన స్వరూపం కాబట్టి. ఎప్పుడైతే అది మన స్వరూపంగా మనం గుర్తించామో, ఆనాడే మనం ఉపనిషత్ శ్రవణం చేసినందుకు ఒక పరమ లాభాన్ని మనం పొందగలం. అంతేది ఇక్కడ శాంతి మంత్రం అందరూ కలిసి చెప్పేద్దాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పలికించిన భగవంతుని యొక్క చరణారవిందముల యందు ఈ ఉపనిషత్ కుసుమములను సమర్పిస్తూ మనందరికీ ఆ ఉపనిషత్ జ్ఞానము అలవడి ఆ అనుభూతిలో ఉంటూ ఈ వ్యవహారాన్ని నిర్వర్తించుదుముగాక అని భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు మా మంగళాశాసనములు. జయ రాధేశ్వరి.